అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రాధా గీతిక. వెల్కమ్ టు కృష్ణ డెంటల్ హాస్పిటల్స్. ఈరోజు నేను చెప్పబోతున్న టాపిక్ డెంటల్ క్రౌన్స్ ఫెయిల్యూర్స్. అంటే పన్ను పైన పెట్టే క్యాప్ల యొక్క ఫెయిల్యూర్స్ ఎన్ని రకాలు ఉంటాయి, ఎలా ఫెయిల్యూర్ అవుతుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ ఫుడ్ లాడ్జ్మెంట్ అవుతుంది. సో క్యాప్ మన పన్ను పైన పెడతాం. సో పన్ను పైన క్యాప్ పెట్టినప్పుడు మైనర్ గ్యాప్స్లో నుండి ఫుడ్ అనేది వెళ్ళి ఇరుక్కుంటుంది. సో అది ఇరుక్కుని అక్కడ క్యావిటీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ఫుడ్ లాడ్జ్మెంట్ అవ్వకుండా ఉండాలి అని అంటే ప్రాపర్ బ్రషింగ్ చేసుకోవాలి, ఫ్లాసింగ్ చేసుకోవాలి, మౌత్ వాష్ చేసుకోవాలి అండ్ ఎవ్రీ 6 monthsకి డెంటిస్ట్ని విజిట్ అవ్వాలి. టీత్ క్లీనింగ్ అనేది చేయించుకోవాలి. సో ఆ ఫుడ్ లాడ్జ్మెంట్ అనేది అయిన తర్వాత అది ఒకవేళ ఏదైతే ఇరుక్కుందో అది బయటకు తీయట్లేదు అని అంటే సో లోపల ఉన్న పన్నుకి మళ్ళీ క్యావిటీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ప్రాపర్గా బ్రషింగ్ చేసుకోవాలి, ఓరల్ హైజీన్ మెయింటైన్ అనేది చేసుకోవాలి. సో సెకండ్ వచ్చేది హై పాయింట్స్. సో క్రౌన్ పైన హై పాయింట్స్ ఉండడము అని అంటే క్రౌన్ కొంచెం ఎత్తుగా ఉంది అని అనుకోండి. ఫర్ సపోజ్ కరెక్ట్గా కూర్చోలేదు, కరెక్ట్గా లేదు అని అంటే మాత్రం హై పాయింట్స్ ఉంటాయి. సో హై పాయింట్స్ వచ్చినప్పుడు దాన్ని అలానే వదిలేస్తే కింద పన్నుకి పెయిన్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే ఆ ఒక్క పన్ను మాత్రమే టచ్ అయ్యి మిగిలిన పన్ను టచ్ అవ్వట్లేదు అని అంటే మాత్రం సో సివియర్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత అది అన్బేరబుల్ అయ్యేంత వరకు వెయిట్ చేయకుండా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి అది రెక్టిఫై చేయించుకోండి. సో సివియర్ పెయిన్ వచ్చింది తర్వాత డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాము అని అంటే సో హై పాయింట్స్ అంటే ఎత్తుగా ఏదైతే ఉందో ఆ పోర్షన్ని మాత్రం తీసేసి అబ్జర్వేషన్లో పెడతాం. సో అప్పటికి పెయిన్ తగ్గలేదు అని అంటే మాత్రం క్యాప్ తీసేసి పెయిన్ కిల్లర్ ఇచ్చి అబ్జర్వేషన్లో పెట్టి తగ్గిన తర్వాత మళ్ళీ కొత్త క్యాప్ అనేది ఇస్తాం. సో అది సెకండ్ టైప్ ఆఫ్ ఫెయిల్యూర్. థర్డ్ వచ్చేసి ఏంటంటే డెంటల్ క్రౌన్ క్యాప్ అనేది పైన ఫిట్టింగ్ అవ్వకపోతే అంటే ఇల్ ఫిట్టింగ్ క్రౌన్స్ అంటాం. అదేంటంటే క్యాప్ అనేది ఉన్న పన్ను పైన ఎక్కడైతే ఏ పన్ను పైన అయితే క్యాప్స్ ఇస్తున్నామో అది ప్రాపర్గా మొత్తం కూర్చోకపోయినా ఆర్ డెంటిస్ట్ అనేది సరిగ్గా పెట్టకపోయినా గ్యాప్స్ ఉన్నా కూడా దానివల్ల కూడా ఇబ్బంది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ క్యాప్ తీయించేసుకొని కొత్త క్యాప్ వేయించుకోవడమో లేకపోతే అదే క్యాప్ని ప్రాపర్గా పన్ను పైన కూర్చోబెట్టడం అనేది చేయాల్సి వస్తుంది. సో ఇది థర్డ్ ఫెయిల్యూర్, క్రౌన్ ఫెయిల్యూర్. ఇంకొకటి వచ్చేసి సెన్సిటివిటీ. కొన్నిసార్లు అంటే క్యాప్స్ అనేవి మనం రూట్ కెనాల్ అయిన పన్ను పైన ఇస్తాము, రూట్ కెనాల్ చేయని పన్ను అంటే మిస్సింగ్ టూత్ ఉందనుకోండి. సో ఆ మిస్సింగ్ టూత్ని రీప్లేస్ చేయడానికి దాని ముందున్న పన్ను వెనక ఉన్న పన్నుని అరగదీసి ఆ రెండు పళ్ళ సపోర్ట్ తోటి ఎక్కడైతే మిస్సింగ్ ఉందో మధ్యలో పన్నుని రీప్లేస్ చేస్తాం. సో అరగదీసినప్పుడు ఏంటంటే కొన్ని లేయర్స్ టూత్ పైన ఉన్న లేయర్స్ అనేది మేము తీసేస్తాం. సో తీసేసిన తర్వాత క్యాప్ పెడతాం. క్యాప్ పెట్టిన తర్వాత కొంతమందికి సెన్సిటివిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎందుకంటే రూట్ కెనాల్ చేయలేదు కాబట్టి సో సెన్సిటివిటీ వస్తుంది. రూట్ కెనాల్ చేసినప్పటికీ సెన్సిటివిటీ కానీ పెయిన్ కానీ ఏమీ ఉండదు. సో సెన్సిటివిటీ అట్లా స్టార్ట్ అయ్యింది అంటే క్యాప్స్ తీసేసి అబ్జర్వేషన్లో పెడతాం. లేదు సెన్సిటివిటీ ఇంక్రీజ్ అవుతుంది, చాలా ఎక్కువ ఉంది అని అంటే మాత్రం రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది. సో అది ఇంకొక ఫెయిల్యూర్. క్రౌన్ ఫెయిల్యూర్స్లో చిప్ ఆఫ్ అయిపోతుంది. అంటే క్యాప్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో డిఎంఎల్ఎస్ అని ఉంటాయి, జిర్కోనియా అని ఉంటాయి, పిఎఫ్ఎం క్రౌన్స్ అని ఉంటాయి, అలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. సో సమ్ టైమ్స్ వెరీ రేర్లీ అంటే అడ్వాన్స్ టెక్నాలజీ కానీ ఎక్విప్మెంట్ వల్ల కానీ సెరామిక్ చిప్ ఆఫ్ అనేది చాలా తక్కువ. సో సెరామిక్ చిప్ ఆఫ్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ క్రౌన్ ఫెయిల్యూర్. వెరీ రేర్లీ ఇట్ హ్యాపెన్స్. క్యాప్ పైన ఉన్న లేయరింగ్ అనేది కొంచెం చిప్ ఆఫ్ అవుతుంది. మేజర్లీ డిఎంఎల్ఎస్ క్యాప్స్లో కానీ పిఎఫ్ఎం క్యాప్స్లో కానీ అది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది ఒక ఫెయిల్యూర్. ఇంకొక ఫెయిల్యూర్ వచ్చేసి ఎలర్జీ టు ద మెటల్ ఎలాయ్స్. అంటే డిఎంఎల్ఎస్ క్యాప్స్ పిఎఫ్ఎం క్యాప్స్ ఏంటి అని అంటే యూజువల్లీ కోబాల్ట్ క్రోమియం ఆర్ నికిల్ క్రోమియం ఎలాయ్స్ తోటి చేస్తామన్నమాట, ఆర్ ఫుల్ మెటల్ క్రౌన్స్. సో ఈ ఎలాయ్స్కి కొంతమంది పేషెంట్స్ ఎలర్జీ ఉంటారు. వెరీ రేర్లీ ఇది కూడా చాలా ఎవరో ఒకళ్ళకి ఎలర్జీస్ అనేవి వస్తుంటాయి ఈ ఎలాయ్స్ వల్ల. అలా ఎలర్జీస్ వస్తే మాత్రం అది తీసేసుకుని మెటల్ ఫ్రీ క్రౌన్స్ ఇవ్వాలి, విచ్ ఆర్ కాల్డ్ జిర్కోనియా క్రౌన్స్. సో అది వన్ టైప్ ఆఫ్ క్రౌన్ ఫెయిల్యూర్. ఇంకొక ఫెయిల్యూర్ వచ్చేసి గమ్ అనేది కలర్ చేంజ్ అవుతుంది బికాస్ ఆఫ్ ద మెటల్ క్రౌన్. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం క్రౌన్స్ ఇచ్చిన తర్వాత అంటే మెటల్ ఉన్న క్రౌన్స్ ఇచ్చిన తర్వాత గమ్ పైన అనేది ఉన్న ఎలాయ్స్లో ఉన్న మెటల్ అయాన్స్ అనేది లీచ్ అవుట్ అవుతూ ఉంటాయి. సో అట్లాంటప్పుడు ఏమవుతుంది అని అంటే గమ్స్ పైన అనేది బ్లాకిష్ డిస్కలరేషన్ అవుతుంది. సో అది అవాయిడ్ చేయడానికి మెటల్ ఫ్రీ క్రౌన్స్ విచ్ ఆర్ జిర్కోనియా క్రౌన్స్ ఇవ్వచ్చు. సో దీస్ ఆర్ మేజర్ క్రౌన్ ఫెయిల్యూర్స్ విచ్ we usually see in the patients. Thank you.